Parents and the babies who have arrived today on occasion of Prematurity Day. It's an honor to welcome you to today's observance of World Prematurity Day. We gather to recognize the tiny warriors who arrived earlier and to celebrate their advances that give them a fighting chance, and to acknowledge the families, healthcare professionals and advocates who stand beside them through this journey. Prematurity touches millions of lives around the globe. Each story is a reminder of both resilience and fragility. And over the next few minutes, we will hear from our clinicians who turned science into hope, and parents who turned fear into advocacy, and our neonatologists who are shaping the future of neonatal care. And I request Dr. Anita Madam to take over. Good morning all. Thank you for coming here on the occasion of Prematurity Day celebrations at our Aster Ramesh Hospital, Guntur branch. Thank you for Mamta ma'am. First of all, thanks to Mamta ma'am for మేడం ఇలా మనం ప్రిమెచ్యూరిటీ డే సెలబ్రేషన్స్ చేసుకుందాము అనగానే మ్యామ్ అరేంజ్మెంట్స్ అన్ని చేసినందుకు మేడంకి ఫస్ట్ మా వైపు నుండి మా బర్త్ అండ్ బియాండ్ టీమ్ నుంచి ధన్యవాదాలు. అండ్ మా వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహించి ఇంతమంది బేబీస్ని ఇంత బాగా డిశ్చార్జ్ చేయగలిగినందుకు డాక్టర్ రమేష్ సార్కి ముందుగా మా కృతజ్ఞతలు. అండ్ హాస్పిటల్ స్టాఫ్ ప్రతి ఒక్కళ్ళు కింద స్థాయి నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అందరూ మాకు వాళ్ళందరి సహకారంతోనే ఈ చిన్న బేబీస్ ఇంత టైనీ బేబీస్ ఇంత మంచిగా డిశ్చార్జ్ అవ్వడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళకి మా వైపు నుండి మా ఎన్ఐసియు టీమ్ అండ్ బర్త్ అండ్ బియాండ్ టీమ్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అండ్ ముందుగా పేరెంట్స్ అందరికీ కూడా వాళ్ళు మా మీద నమ్మకం ఉంచి బేబీస్ని ఇక్కడ ఉంచి ట్రీట్ చేయించుకొని మంచిగా డిశ్చార్జ్ వెళ్ళినందుకు పేరెంట్స్ మా మీద ఉంచిన నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నాము. థ్యాంక్స్ టు ఆల్ ద పేరెంట్స్ ఆఫ్ ప్రిమెచ్యూర్ బేబీస్. ఎవ్రీ ఇయర్ 17th నవంబర్ మనం ప్రిమెచ్యూరిటీ డే అనేది వరల్డ్ వైడ్ సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకంటే అవేర్నెస్ రావడానికి ప్రిమెచ్యూర్ బేబీస్ ఇంత మంచిగా ఇప్పుడు ముందుగా పుట్టినా కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ చాలా బాగా అవుతుంది, వాళ్ళు బాగా వెళ్తున్నారు అనే అవేర్నెస్ అందరికీ ఇవ్వడానికి మనం ఎవ్రీ ఇయర్ నవంబర్ 17 ప్రిమెచ్యూరిటీ డే సెలబ్రేషన్స్ అనేది జరుపుకుంటున్నాం అనమాట. సో ఈరోజు మనం ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. విల్ స్టార్ట్ ద సెలబ్రేషన్స్ నౌ. And I invite first birth and beyond team of our hospital onto the dais. Dr. Anuradha ma'am, Dr. Vasanta, Dr. Banu, Dr. Mahesh, Apurva, Tanveer ma'am, Mamta ma'am, Shilpa ma'am, Suma ma'am, Geeta ma'am, Dr. Swapna, Aishwarya, अच्छा होगा बच्चे आप ना जरा जरा लाल लो है ना ఫ్రెండ్స్ కంటే బాగా నేను ఏం చెప్పలేను, కానీ ఫ్యూ థింగ్స్ చెప్పగలను. యాక్చువల్లీ 9 నెలలు వెయిట్ చేస్తూ ఉంటాం ఒక బేబీ మన లైఫ్లోకి వస్తుందని చెప్పి. సో సడన్ గా ఒక అనుకోని అతిథి వచ్చేస్తారనమాట ఈవెన్ బిఫోర్ దట్ టైం. 7వ నెలలోనో 8వ నెలలోనో. ఆ తర్వాత మనకి స్టార్టింగ్ లో చాలా చాలా టెన్షన్ ఉంటది, అన్ని రకాలుగా టెన్షన్. ఫస్ట్ థింగ్ బేబీ సర్వైవ్ అవుతారా లేదా అని టెన్షన్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ఇన్ని నెలల తర్వాత బేబీ సర్వైవ్ అవుతారా లేదా అనేది ఒక టెన్షన్. దాని తర్వాత ఫైనాన్షియల్ గా ఐఎమ్ షూర్ అంత ప్రిపేర్డ్ గా ఉండము ఇన్ని రోజులు బేబీ ఎన్ఐసియులో ఉంటే అది. సో ఫైనాన్షియల్ గా టెన్షన్ అండ్ నిద్రలు ఉండవు బోత్ పేరెంట్స్ కి. సో వీ కెన్ అండర్స్టాండ్ వాట్ పీపుల్ గో త్రూ ఇలా ప్రీ టర్మ్ బేబీస్ పుట్టినప్పుడు.
కానీ ఆ ప్రీటర్మ్ వెయిట్ స్లోగా పెరుగుతూ ఒక 50 గ్రాములు 100 గ్రాములు కేజీ 2 కేజీలు అట్లా స్లోగా పెరుగుతా ఉన్నప్పుడు మనకి ఈ ప్రపంచాన్ని గెలిచామన్నంత ఫీలింగ్ వస్తుంది. ప్రీటర్మ్స్ ఎవరైతే ఒకసారి గ్రోత్ ఫేజ్ స్టార్ట్ చేశారో వాళ్ళు ఆల్రెడీ వరల్డ్ ని కాంకర్ చేయడం మొదలు పెట్టారని అర్థం గ్యారంటీగా. లేకపోతే ఈ బేబీస్ మామూలుగా అయితే అంత లో బర్త్ వెయిట్ బేబీస్ మోస్ట్ ఆఫ్ ద టైం మేబీ సర్వైవ్ కాలేరు. సో వీళ్ళు ఫైటర్స్ అని అర్థం. ఫైటర్స్ తో పాటు పేరెంట్స్ కూడా ఫైటర్స్ అని అర్థం. అండ్ అస్టానిషింగ్లీ ఏంటంటే ప్రీటర్మ్ బేబీస్ వన్స్ పెరగడం మొదలు పెట్టాక మామూలు బేబీస్ కంటే చాలా ఫాస్ట్ గా పెరిగి చాలా దే డూ వెరీ వెల్ లేటర్ అన్నమాట. సో మీ ఓర్పుకి మీరు అన్ని చేసి బేబీని స్టేజెస్ తెచ్చినందుకు అండ్ అంత కోఆపరేట్ చేసి అన్ని వాళ్ళే ఐ థింక్ మహేష్ వీళ్ళందరూ అనిత వీళ్ళందరూ కాన్స్టెంట్ గా బేబీస్ పక్కనే ఉంటారు. సో మీకు ఎంత ప్రేమో వీళ్ళకి కూడా మీ బేబీస్ అంటే అంత ప్రేమ. అండ్ ఈ స్టేజ్కి వచ్చినందుకు మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నందుకు మీ బేబీస్ తో పాటు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ వీ విల్ ఫైట్ టుగెదర్ ఫర్ ద బేబీస్. థ్యాంక్ యూ. నవంబర్ 14 తోటి నవంబర్ 17 తోటి మాకు పెద్ద సెలబ్రేషన్ లాగా ఎవ్రీ ఇయర్ 14th చిల్డ్రన్స్ డే, ఇవాళ వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే. వి యాజ్ ఎ నియోనటాలజిస్ట్ గే అంటే వి ప్రే టు గాడ్ అండ్ ఎప్పుడన్నా ఎందుకు ఆల్రెడీ ఒక పైన ఒక కేసు ఉంది 24 వీకర్స్. యాజ్ ఏ ఆబ్స్టిషియన్ గా మేము కూడా మాట్లాడుకునేది ఎంత లాగలిగితే అంత మంచిది. ఎందుకంటే వి ఆర్సెల్ఫ్ బీయింగ్ ఏ నియోనటాలజిస్ట్ ఒక బేబీ ప్రీమెచ్యూర్ గా పుట్టకూడదనే కోరుకుంటాం. బట్ అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ బేబీ సైడ్ రీజన్ కానివ్వండి, మెటర్నల్ సైడ్ మదర్ సైడ్ రీజన్స్ కానివ్వండి కానీ పుడతారు. సో ఫస్ట్ నన్ను అడిగే 2 క్వశ్చన్స్ మోస్ట్ కామన్ గా మీరు అడిగే క్వశ్చన్స్, సార్ సర్వైవల్ ఉంటుందా? ఎందుకంటే మా ఇంటి పక్కన చెప్తున్నారు, మేము చూస్తా ఉన్నాము బేబీస్ ఎదుగుదల ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో. మీకు ఇప్పుడు కూడా డౌట్స్ ఉండొచ్చు కొంచెం కొత్త వాళ్ళకి, సర్వైవల్ ఉంటుందా లేకపోతే ఫ్యూచర్ లో మెదడు ఎదుగుదల అనేది ఎలా ఉంటుందని. సర్వైవల్ గురించి మాట్లాడుకుంటే అండి, వెన్ కంపేర్ టు 15-20 ఇయర్స్ బ్యాక్ నియోనేటల్ మోర్టాలిటీ అనేది సిగ్నిఫికెంట్ గా డ్రాప్ అయింది. అంటే సర్వైవల్ అనేది చాలా బాగా వస్తున్నాయి. ఆల్మోస్ట్ బేబీస్ మనం ఇనీషియల్ గా కనుక బాగా చూసుకోగలిగితే, ఇప్పుడు మీరే చూసారు యువర్ సెల్ఫ్ నోటీస్ లోపల కేర్ ఎలా ఉంటుంది మీరే అంటుంటారు కదా, ఫ్యామిలీ లాగా చూసుకుంటా ఉన్నారండి. ఇనీషియల్ గా బాగా చూసుకొని ఒక 4-5 నెలలు మనం బాగా చూసుకుంటే బేబీని సర్వైవల్ చాలా అంటే అందరు పిల్లలతో పాటే ఉంటుందండి. బై 2 ఇయర్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ పిల్లడు గ్రోత్ ఎలా ఉంటుంది, మెంటల్లీ ఎలా డెవలప్మెంట్ వస్తుందో ఒక ప్రీటర్మ్ బేబీ కూడా అలానే వస్తుంది. ఇఫ్ యు టాక్ అబౌట్ సర్వైవల్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ తెలుసా? ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనం ఐజాక్ న్యూటన్స్ లా చదువుకుంటాం కదా. న్యూటన్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, వెస్టర్న్ చర్చిల్ అంటాము. అండ్ ఒక ఆథర్ కూడా మార్క్ ట్వైన్, ఇవన్నీ ఫిలాసఫర్. ఇంకా ఇఫ్ యూ టాక్ అబౌట్ క్రికెటర్స్ అథ్లీట్స్ లో మాట్లాడుకుంటే ఇంగ్లాండ్ క్రికెటర్ మీకు తెలుసో తెలియదు స్టూవర్ట్ బార్డ్ అని ఉంటాడు. ఇది 28 వీకర్, ఇప్పుడు ఆల్మోస్ట్ 6'5" ఉంటాడు. అండ్ ఈవెన్ ఫాదర్ ఆఫ్ బయాలజీ డార్విన్. సో దేర్ ఆర్ మెనీ సైంటిస్ట్, హాలీవుడ్ సెలబ్రిటీస్ ఉన్నారు. యాంజెలినా జోలీ పిల్లలు కూడా ప్రీమెచ్యూర్స్. యూ టాక్ అబౌట్ మహేష్ బాబు తెలుసు కదా మనందరికి, వాళ్ళ పిల్లాడు గౌతమ్, ఈజ్ 28 వీకర్. ఇప్పుడు ఎలా ఉన్నాడు? 6 ఫుట్ ఉంటాడు, వాడి మీద హైట్ ఉంటాడు. అర్థమైందా? సో బేబీస్ కూడా అంత సర్వైవల్ బాగుంటుంది, గ్రోత్ కూడా బాగుంటుంది. మనం ఇనీషియల్ గా కనుక బేబీస్ బాగా చూసుకోగలిగితే, మంచి క్వాలిటీ ఆఫ్ కేర్ కనుక ఇవ్వగలిగితే, వాళ్ళ ఫ్యూచర్ లో కూడా ఒక నార్మల్ బేబీ ఎలా ఉంటుందో వీళ్ళు కూడా డెవలప్మెంట్ అలానే ఉంటుంది. Actually, but as an obstetrician, we expect we don't deliver any premature babies. We want to give term babies, but maternal factors valla, fetal factors valla prematurely అయితే దాన్ని సపోర్ట్ చేయడానికి మాకు గుడ్ NICU టీమ్ ఉంది. బట్ maximum what I want to try is as a birth and beyond team we try to prevent prematurely. Who have come here. It's a very hard milestone in the journey of the baby. ఇక్కడ దాకా వచ్చారు అంటే it's a great achievement. Whether it's both parents' efforts and babies are fighters basically. మేము ఎంత కేర్ ఇచ్చినా బేబీ సైడ్ నుంచి ఆ ఎఫర్ట్ లేనిదే nobody can like really bring to this stage అన్నమాట. So as a parent మీ కన్సర్న్స్ ఎంత ఉంటాయో as a doctor we are also very much concerned when a preterm is born. ఎందుకంటే whatever efforts we make, unless the baby fights back, we really can't, all credit goes to the baby also, because I think Pratyusha, so many hurdles in the journey of Pratyusha. I really congratulate the mother. Our mother willpower and the baby was able to
make out today. So mother మీరు అందరూ కాన్ఫిడెంట్ గా ఉండి లేదు మా బేబీస్ బయటకు వస్తారు అక్కడ నమ్మకం ఉంది. ఫస్ట్ ఫెయిత్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ వీ డూ యూ మస్ట్ హ్యావ్ ఫెయిత్. సో ఎవ్రీ స్టెప్ ఈస్ ఎ హర్డిల్. ఈ ప్రీటర్మ్ జర్నీ అనేది మేబీ టుడే వీ సే దట్ బేబీ ఈస్ డూయింగ్ వెల్, నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉంటుందో నోబడీ కెన్ గ్యారంటీ. లైక్ ఇప్పుడు బాగుంది బేబీ అని చెప్తాం, ఆ స్ట్రెస్ అనేది ఫ్యామిలీ కూడా చాలా ఉంటుంది. బట్ ఇట్స్ ఎనీ ప్రీటర్మ్ హూ సర్వైవ్ ఉంది అంటే అది ఇట్స్ ఆల్ లైక్ ఫ్యామిలీ సపోర్ట్, హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్స్, ఈవెన్ ఆల్ ద నర్సెస్. మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు ద నర్సెస్. ఎందుకంటే like as doctors నేను ఆర్డర్స్ చెప్పి వెళ్తాం, ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ us to stay 24 hours with the baby. బట్ వాళ్ళ సైడ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఆ టైం అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ వెళ్ళకపోతే it's not possible. So credit goes, it's a teamwork basically. So we all have a good team here at Ramesh Hospitals. So I wish all of you all the very best. So I hope Malli babies, preterm babies ragodane korukuntamu, but whatever comes, like we have to send them home safely anedi anukuntam. Thank you. అంటే సమ్ టైమ్స్ వాళ్ళే మాకు చెప్తారు, మ్యామ్ ఈ బేబీ ఇలా ఉంది, ఇది చేద్దామా ఏంటి అని. ఎందుకంటే దే ఆర్ ఓన్లీ స్టేయింగ్ బై ద సైడ్ ఆఫ్ ద బేబీస్ కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళే రికగ్నైజ్ చేసి ఫస్ట్ మాకు మేడం ఇది అయ్యి ఉండొచ్చా, ఇలా ఉండొచ్చు అని ఫస్ట్ వాళ్ళు రికగ్నైజ్ చేసి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. బిగ్ థ్యాంక్స్ టు అవర్ NICU స్టాఫ్. చాలా మంచి కోఆపరేటివ్ అండ్ డైనమిక్ స్టాఫ్. 24/7 అసలు ఆఫర్ కూడా తీసుకోకుండా చేసిన 365 days వర్క్ చేస్తున్నారు కొంతమంది. బిగ్ థ్యాంక్స్. ఓకే, మహేష్ చెప్పినట్టు ఈ ప్రీటర్మర్స్ లో ఎవరో ఒకళ్ళు దిస్ గర్ల్ వాజ్ ఎ ప్రీటర్మర్ ఇన్ అవర్ హాస్పిటల్ అండ్ హూ ఇస్ నౌ ఎ స్టార్ అని చెప్తామేమో. హూ నోస్, వి ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ ఆల్ ఆఫ్ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్. By you all, and the extracurricular talent also comes out in such events, I hope. And next I call upon Dr. Mamta madam and all our consultants for the lighting the lamp. Madam. Dr. Kumarvelu sir, for a few words on this occasion of this World Prematurity Day. Sir is our senior neurologist. Sir, please come, sir. మీరందరికీ నమస్కారం. ప్రిమెచ్యూరిటీ ఐడియా ఉంది కదా ఎవరికైనా? అన్నికి
మనం వాళ్ళకి కూర్చుంటే వాళ్ళకి ఎస్పెషలీ యంగ్ మదర్స్ ఆర్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్. ప్రిమిచ్యూరిటీ ఏంటమ్మా? కెన్ సంబడి టెల్ మీ? ఎవరైనా చెప్పగలుగుతారా? నార్మల్ గా ప్రిమిచ్యూర్ అంటే ఏంటి? మీకు ఒక టైం ఇచ్చారు కదా, డాక్టర్ గారు చెప్తారు, మీ ఈడిని ఒక వర్డ్ పెడతారు, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. దానికి ముందు ఉంటే ఏం జరగచ్చు అది గురించి ఇవాళ డిస్కషన్ కదా. ఏంటంటే ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు ఉంటుంది 3 నెలలు కూర్చుంది, 6 నెలలు కూర్చుంటారు, 9 నెలలు అలా చెప్తారు. అలా ఉంటుంది, నార్మల్ సీక్వెన్స్ ఉండేది. అదేంటి అలాగా మీకు పిల్లలు కడుపులో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి టైం సీక్వెన్స్ ఉంటుంది. దానిలో ఏదైనా తేడా ఉంటాయి. సపోజ్ బై ఛాన్స్ వేరే ఉపాయం లేకుండా డెలివరీ చేయాల్సింది వస్తుంది, అప్పుడు వచ్చినా పిల్లలకి కొంచెం ప్రాబ్లం రావచ్చు. ఓకే, ఇది కన్సెప్షన్ టైం అంటే మీరు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన టైంలో ఉండకపోవచ్చు, లేక డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా జరగచ్చు. జ్వరం ఉంది, కొంచెం టాబ్లెట్ వేసుకున్నారు, తెలియకుండా తెలుసుకుంటే అది కూడా మనకు ప్రాబ్లం రావచ్చు. ఇదన్నీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నా డిపార్ట్మెంట్కి ఎక్కువ వస్తాయి వచ్చినాక దాంతోపాటు. ఓకే, న్యూరలాజికల్ ప్రాబ్లం అదే చెప్పి మ్యాక్సిమం డెవలప్మెంట్ బ్రెయిన్కి డెవలప్మెంట్ మ్యాక్సిమం 5 నెలల లోపల నుంచి 2 సంవత్సరాల డెలివరీ తర్వాత వస్తుంది. ఇక్కడ రావాలా? ఓకే, 5 నెలల తర్వాత బ్రెయిన్ డెవలప్మెంట్ కొంచెం ఎక్కువ మొదలుపడుతుంది. దాని నుంచి 2 years పోస్ట్ డెలివరీ, అప్పుడు దాకా చాలా ఇంపార్టెంట్ చైల్డ్కి డెవలప్మెంట్. ఈ టైంలో ఏ విషయం జరిగినా ద చైల్డ్ సఫర్స్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. అప్పుడంటే చైల్డ్ మాత్రం కాదు, మనం కూడా సఫర్ అవుతాం పిల్లల పక్కన. అది ఇంపార్టెంట్గా ఉండాలి. వీ షుడ్ అందుకని ఈ పీరియడ్ చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ తమం చెప్తారు కదా, ఉంటాయి కదా, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఫినాన్స్ అలా ఉండేది. ఆ టైంలో మాత్రం మనకు కరెక్ట్నెస్ వచ్చి ఆఫ్టర్ మదర్స్ ఆర్ బ్లెస్డ్. ఐ ఆల్వేస్ సే మదర్స్ ఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ కెపాసిటీ టు గెట్ సంథింగ్ న్యూ టు దిస్ వరల్డ్. ఇదే ఇంపార్టెంట్గా ఉంటారు. అది మనం ఇచ్చిన ఇది కరెక్ట్గా ఉండాలి. సో దాట్ ద చైల్డ్ షుడ్ నాట్ సఫర్, బికాస్ ఆఫ్ ద చైల్డ్ హీ షుడ్ నాట్ సఫర్. అది రెండు ఉండాలి టైంలో చూసుకుని. అందుకోసం ఏంటంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్కి ఉంది, వాళ్ళు చేసుకునే ఉంటారు. స్కాన్, ఆ స్కాన్, అన్ని స్కాన్ చేసుకునే ఉంటారు. ఎందుకు చేస్తారు వాళ్ళు? జస్ట్ టు సీ దట్ ఇట్ డజంట్ గో రాంగ్. ఏదైనా టైంలో ఉంటే చూసుకుని మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఏమంటే మనతోటి ఉండ పిల్లలు, ఎందుకు ఎవరికైనా ఆలోచన ఉంది కదండి, నా పిల్లలు నాతోటి ఎక్కువ షుడ్ బి బెటర్ దెన్ మీ అన్నీ ఉంటాయి కదా. ఇట్ హ్యాపెన్స్ విత్ ఆల్ ఆఫ్ us. అది అలా స్థితి ఎలా చేయగలుగుతాం? The best way to do is ensure proper conception, proper antenatal period and immediate post-delivery period, minimum after 2 years as far as the brain is concerned. అది కరెక్ట్గా చేసుకుంటే మీకు పేషెంట్ కోసం నాతో రావడం అవసరం రాదు. That's the most important thing you should remember. And let us all pray so that we reduce prematurity, so that we don't have children who will have lifelong love. Thank you. అండ్ సార్ చెప్పినట్టుగా మనకి ప్రీమేచ్యూర్ బేబీస్ రాకుండా ఉండడానికి మాక్సిమం ట్రై చేస్తాం. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, ప్రీమేచ్యూర్ డెలివరీ హ్యాపెన్స్ ఆర్ ప్రీటర్మ్ డెలివరీ హ్యాపెన్స్, పేషెంట్స్ అంటే పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ సపోర్ట్ వచ్చి మేడం మీరు ఏం కావాలన్నా చేయండి, లేకపోతే అంటే అనకపోతే కనుక డాక్టర్స్ కూడా మేబీ మేము తీసుకెళ్ళిపోతాం బేబీని ఇలా అని తీసుకెళ్ళిపోతే డాక్టర్స్ ఆల్సో కాంట్ హెల్ప్. It's your support through it by which we have dealt with these babies. Okay, now let's go to another cultural program skipped by our nursing staff. డాక్టర్ అయ్యో నా మనోరాలకి పుట్టింది, ఇది బతికిద్దో పలుకో కూడా అనుమానంగా ఉంది. అయ్యో నా మనోరాలకి బాగా చూస్తారు. అలాగే NICU డాక్టర్స్ కూడా బాగా ట్రీట్ చేస్తారు. ఇలానే ఎంతో మంది ప్రీమెచ్యూర్ బేబీస్ కి మంచి ట్రీట్ చేసి మంచి కేర్ ఇచ్చారు. అలాగే మన బేబీస్ కూడా
వాళ్ళ బేబీస్ ని హెల్తీగా వాళ్ళ పేరెంట్స్ అప్పగించారు. అలానే మన బేబీని కూడా అప్పగిస్తారని ఒక నమ్మకం ఉందమ్మా. నేను కూడా ఫైనాన్షియల్ గా చూసుకుంటాను, బాధపడకండి. మరి ఏం కాదు కదా మన మనరాలు. ఏం కాదమ్మా. ఈ బేబీకి చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి, బట్ వి ట్రైడ్ అవర్ బెస్ట్. ఇప్పుడు బేబీ చాలా హెల్తీగా ఉంది. మిమ్మల్ని ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తాము. మీరు ఇప్పుడు ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉన్నారు, మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సిస్టర్ గారు మేడం ఏం చెప్పారు సరిగ్గా అర్థం కాదు. ఒకసారి మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేడం బేబీ డెలివరీ అయిపోతుంది కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా కేర్ చేయాలని చెప్పానండి. కంగారు మన కేర్ అనేది ఇవ్వాలి. బేబీ తండ్రి కానీ తల్లి కానీ ఈ కేర్ అనేది ఇవ్వాలి. దాని ద్వారా బేబీకి స్కిన్ టు కాంటాక్ట్ మదర్ తో ఏర్పడి మంచి ఎఫెక్షన్, లవ్ అండ్ బాండ్ పెరుగుతుంది. అలాగే బేబీని పట్టుకునే ప్రతిసారి మీరు ఎవరైనా హ్యాండ్ వాష్ చేసుకునే పట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు వార్మ్ టెంపరేచర్ లోనే ఉంచాలి, ఎక్కువ హీట్ అండ్ ఎక్కువ కోల్డ్ టెంపరేచర్ లో ఉంచొద్దు. అండ్ ఆల్సో బేబీని కిస్సింగ్ ఇలాగేం చేయవద్దు. ఎక్కువ విజిటర్స్ కూడా బేబీని చూడడానికి వద్దు, ఎందుకంటే బేబీ ప్రీమేచర్ కాబట్టి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కొన్ని మిత్స్ అనేవి పాటిస్తారు. కాటుకు పెడితే కళ్ళు బాగా కనిపిస్తాయి, కాకపోతే మాట్లాడతారు, ఇట్లాగా చెవిలో ఆయిల్ వేయాలి, ఇవేం చేయొద్దండి. వాట్ ఎవర్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది మాత్రమే మీరు మెడికేషన్స్ ఇవ్వాలి. డాక్టర్ చెప్పినట్టే మీరు చేయాలి. ఓకేనండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సిస్టర్. శైలు బాబు లేచాడా అమ్మా? లేచాడు అత్తయ్య. సరే ఒకసారి ఇటు ఇవ్వండి. సరే శైలు స్నానం చేపిస్తాను వీడికి. సరే అత్తయ్య. సరే ఆయిల్ ఎందుకో ఒకసారి. అత్తయ్య ఇది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఆయిల్ మాత్రమే వాడాలి అత్తయ్య. నేను తీసుకొస్తాను, అది వాడండి అత్తయ్య. సరే అయితే కూర్చో. సరే ఇదిగో స్నానం చేయించాను బాబు, కాటికి పెట్టమ్మా కొంచెం. కాటికి అది యూజ్ చేయొద్దని చెప్పారు కదా అత్తయ్య. మరి ఏం చేద్దామమ్మా బాబుకి? డాక్టర్ ఏదైతే చెప్పారో అదే చేద్దాం అత్తయ్య. సరే అమ్మా అయితే. సరే అత్తయ్య. సరే అమ్మ బాబు ఏడుస్తున్నాడు కదా, పాలు ఒకసారి. సరే అత్తయ్య. శైలు ఏం చేస్తున్నావు? బాబుకి పాలిస్తున్నానండి. పాలిచ్చిన తర్వాత పడుకోబెట్టకు, భుజం మీద వేసుకుని తట్టు. సరే అండి. సరే అమ్మా శైలు ఒకసారి బాబుని హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా, ఎప్పుడమ్మా అది? అది 2 days తర్వాత అత్తయ్య. సరేనమ్మా అయితే. A week later in hospital. బేబీ ఆఫ్ శైలజ ఈరోజు మీకు అపాయింట్మెంట్ ఉంది కదండి, కూర్చోండి. డాక్టర్ ఈరోజు బేబీ ఆఫ్ శైలజ అపాయింట్మెంట్ ఉంది కదా, వెళ్ళొచ్చు. శైలజ గారు ఎలా ఉన్నారు? బేబీ ఎలా ఉంది? బాగుంది డాక్టర్. సిస్టర్ వెయిట్ చెక్ చేయండి. బేబీ వెయిట్ చాలా ఉందమ్మా, బేబీ హెల్తీగా ఉంది. మీరు కంగారు మదర్ కేర్ అనేది ఇస్తున్నారా? హ్యాండ్ వాషింగ్ చేసుకుంటున్నారా? మెడికేషన్స్ అన్ని టైం టు టైం వేసుకుంటున్నారా? వేసుకుంటున్నాను. అలాగే ముందు ఏ ప్రికాషన్స్ అయితే మీరు పాటించారో అదే ప్రికాషన్స్ పాటించండి. ఓకే డాక్టర్. మీకు ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ రండి, లేదంటే 2 weeks తర్వాత రండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మంచిగా ట్రీట్ చేశారు. In Ramesh Hospital, we treat our best to our patients. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. Healthy baby, happy family. Ramesh Hospital is the best. NICU staff will give some tips about the care of premature baby. పుట్టిన బేబీస్ మేము చూసాం ఇక్కడ. సో 900 grams, 700 grams, 1.2, 1.5
కేజెస్ పుట్టిన బేబీస్ ని చూసాము. సో వాళ్ళందరూ కూడా అంత చిన్న వయసులోనే క్యాన్లాస్ పెట్టించుకోవడం, బ్లడ్ శాంపిల్స్, బ్లడ్ కల్చర్స్ అని చెప్పి, ఇంకా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అని చెప్పి చాలా చాలా పోరాడారు. నిజంగా దే ఆర్ లైక్ ద లిటిల్ వారియర్స్ అన్నమాట నిజంగా చెప్పాలంటే. సో లిటిల్ వారియర్స్ లాగా పోరాడి ఇప్పుడు మన మధ్య ఒక టర్మ్ బేబీస్ లాగా చాలా క్యూట్ గా ఇప్పుడు మన మధ్యలోకి వచ్చారన్నమాట వాళ్ళందరికీ. సో వాళ్ళందరికీ వెరీ వార్మ్ వెల్కమ్ ముందుగా. సో ఇప్పుడు ఐఎమ్ హియర్ టు టెల్ సంథింగ్ అబౌట్ ఎసెన్షియల్ న్యూబర్న్ కేర్. సో మనందరికీ కూడా తెలుసు, ఇక్కడ వచ్చినటువంటి మదర్స్ అందరికీ కూడా మాక్సిమం తెలుసు. సో కొన్ని రివైజ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మదర్కి తెలుసు. సో బ్రెస్ట్ ఫీడింగే కదా ఏముంది అని చెప్పి మనందరం అనుకుంటాం. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ ఈస్ ది ఫస్ట్ ఇమ్యూనైజేషన్ అని చెప్పి మనందరం కూడా ఎంతగానో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మనందరం కూడా బేబీ పుట్టిన తర్వాత వ్యాక్సినేషన్స్ వేయించాలి అని చెప్పి ఆలోచనలో ఉంటాము. సో చాలా మంది ఇప్పటికీ ఉంది ఏంటంటే, ఇప్పుడు బేబీ డెలివరీ అయిన తర్వాత మదర్కి ఇప్పుడే రావు కదా మిల్క్, ఇప్పుడే ఎలా పడతాయి, మదర్ కొన్ని అవర్స్ నుండి ఎన్పిఓలో ఉంది కదా, ఏం తినకుండా ఉంది కదా, సో ఇప్పుడే మిల్క్ రావు అని చెప్పేసి ఆ యొక్క అపోహలో ఉంటూ ఉంటారు అనమాట. కానీ ఎప్పుడైతే బేబీ బర్న్ అయిన తర్వాత ఇమీడియట్ గా వితిన్ 1 hour లోపే మనం బేబీని మదర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. సో వితిన్ 1 hour లోపే మనం బేబీని మదర్ దగ్గర బ్రెస్ట్ సక్ చేయించడం, మనం బేబీ ఎప్పుడైతే బేబీ బ్రెస్ట్ ని సకిల్ చేయడం స్టార్ట్ చేస్తుందో సో అప్పుడు మిల్క్ అనేది రావడం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఆ యొక్క బ్రెస్ట్ ఎప్పుడైతే బేబీ సక్ చేసి మొదలు పెడుతుందో సో అప్పుడు మిల్క్ ఫ్లో అనేది ఆ యొక్క న్యూరాన్స్ ద్వారా ట్రాన్స్మిషన్ అయ్యి సో అప్పుడు మిల్క్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మిల్క్ అనేవి ఎక్కువ ఇమ్యూనో బాడీస్ అనేవి కలిగి ఉంటుంది అందులో. సో అవి ఎక్కువ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇట్ ఇంప్రూవ్స్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ ఇట్ ఆల్సో ప్రివెంట్స్ the childhood illnesses also. So first milk is the foremost milk is the most important for the babies to give, and the most especially ఏంటంటే కంగారు మదర్ కేర్. సో కంగారు మదర్ కేర్ అనేది ఇక్కడ ట్రీట్ చేసి వెళ్ళినటువంటి మదర్స్ కి చాలా మందికి తెలుసు. సో మేము కొన్నిసార్లు డాక్టర్స్ రౌండ్స్ లో ఉండి మేము మర్చిపోతూ ఉంటాం వాళ్ళని పిలవడం కేఎంసీ అని చెప్పి. కానీ చాలా మంది మదర్స్ అండ్ ఫాదర్స్ మన దగ్గరికి వచ్చి సిస్టర్ కేఎంసీకి వస్తామని చెప్పి చాలా మోటివేటింగ్ గా వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. సో దట్ స్పిరిట్ అనేది నిజంగా అది మెచ్చుకోగలదు అనమాట. సో కంగారు మదర్ కేర్ అని చెప్పి అసలు ఎందుకు నేమ్ వస్తుంది? సో కంగారుని చాలా మంది చూసే ఉంటారు కదా, సో చూడకపోయినా సరే ఫోటోస్ లో చూసే ఉంటాం మనం. సో కంగారు తన యొక్క బిడ్డని ఒక పౌచ్ లైక్ స్ట్రక్చర్ ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ వే. మనం ఇక్కడ ఫ్యాన్ ఉంది అంటే ఇక్కడ మనం బేబీస్ ని పెట్టకూడదు. సో అక్కడ దూరంగా బేబీస్ ని పెట్టి అది కూడా మన క్లాతింగ్ వేసినా సరే బేబీస్ ని ర్యాప్ చేసి పెట్టడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ అన్నమాట. సో ఇలాంటివి చాలా మీకు తెలుసు. సో మన మదర్స్ ఇక్కడ మేము కొన్ని ట్రైన్ చేస్తూ ఉంటాము. అలాగే డాక్టర్స్, కన్సల్టింగ్ డాక్టర్స్ అందరూ కూడా చాలా సార్లు ఫాలో అప్ కేర్స్ లో కానీ డిశ్చార్జ్ అప్పుడు కానీ చాలా విధంగా వాళ్ళు ఎడ్యుకేట్ చేసి పంపిస్తూ ఉంటున్నారు. సో నేనైతే ఇక్కడికి వచ్చి యాజ్ అ స్టాఫ్ నర్స్ గా నేను జస్ట్ 3 months మాత్రమే అవుతుంది. సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ ది ఎన్ఎస్సీ డిపార్ట్మెంట్ ఫస్ట్ 3 months ఓన్లీ. నాకు ముందు ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కడా లేదు. బట్ నేను ఇవన్నీ కూడా ఎసెన్షియల్ న్యూబర్న్ కేర్స్ అసలు ఎన్ఐసి ఇంట్రెస్టెడ్ అని చెప్పి నేను వచ్చాను. ఎందుకంటే అక్కడ ఏం చేస్తారో తెలియదు నాకు, అక్కడ నేర్చుకోవాలని చెప్పి వచ్చాను ఇక్కడికి. సో ఇక్కడ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సో ఈ రోజు మీ ముందు నుంచి ఇట్లా మాట్లాడడానికి కూడా మా యొక్క ఇన్ఛార్జ్ సిస్టర్సే కానీ, నా యొక్క కొలీగ్స్ కానీ, ఇంకా డాక్టర్స్, కన్సల్టింగ్ డాక్టర్స్ వాళ్ళందరూ ప్రతి ఒక్కటి ఇట్లా చేయాలి అలా చేయాలని చెప్పి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు పాజిటివ్ గా మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపిస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఇటువంటి ఎఫెక్టివ్ కేర్ అనేది ప్రతి డాక్టర్స్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. హ్యావ్ ఎ నైస్ డే. Prize distribution. I invite Dr. Mamta ma'am for the prize distribution. Along with Dr. Mahesh sir and Dr. Tanveer ma'am. ప్రైజ్ తీసుకోవడానికి బేబీ ఆఫ్ నాగ సుమనశ్రీ. ఓకే, నెక్స్ట్ బేబీ ఆఫ్ షేక్ రేష్మా.
నాగసుమనశ్రీ. Congratulations. So next, baby of Reshma. So congratulations to the baby of Reshma. Claps iddama andaram. Next, baby of Pratyusha. Congratulations. So 1 minute continuous ga clap kodana baby of Pratyusha ki. So Pratyusha garu meer ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారా? Just one word about our hospital. This hospital has the best gynecology and best neonatal team అండి. అంతకుమించి నేనేం చెప్పలేదు. అంటే వీళ్ళు 24 వీకర్ మీరు ఇక్కడ చూసుంటారు, ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇంతనే ఉన్నాడండి, అది కూడా 1 month అప్పుడు తీసిన ఫోటో. పుట్టినప్పుడు 700 grams ఉన్నారు. అండ్ దే డిడ్ దేర్ బెస్ట్. అది ఇక్కడ కనిపిస్తుంది. దిస్ ఇస్ ద వర్క్ అని చెప్తాను నేను. అంతకుమించి నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద థింగ్ దే డూ. Next, baby of Lakshmi Harika garu. Baby of Lakshmi Harika garu. Mahesh sir, మీరు ఏమన్నా చెప్తారా? I mean, నేను ఇందాక చెప్పినట్టే బేబీ డెలివరీ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఐ స్టిల్ రిమెంబర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ దే ఆర్ వెరీ యంగ్ కపుల్ అనమాట. ఐ మ్యారీడ్ లైఫ్ 1 year. ఆల్మోస్ట్ రూమ్ లో ఒక 6-7 మెంబర్స్ రిలేటివ్స్ కూర్చొని ఉన్నారు. ఎవ్రీ వన్ వర్ లైక్ యంగ్ కపుల్, అంత అవసరమే ఉంది, అవుట్కమ్స్ కూడా అంత చెప్పట్లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఐ కెప్ట్ నౌ, ఎందుకంటే నేను చెప్పలేదు. డెఫినెట్లీ రిస్క్ అనేది ఇన్వాల్వ్ ఉంది, లేదని చెప్పలేదు. But mother gani, father gani, they stood very strong against all the relatives, against all the odds. They're like, no, we want this baby. Maku kavalani cheyinchukunnaru. You can see the result. నేను హాస్పిటల్లో జాయిన్ అయిన ఫస్ట్ డే వచ్చిన బేబీ అన్నమాట. వీళ్ళ టీమ్, వీళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి కూర్చొని, మ్యామ్ చేయండి, ఇలాంటి కేసు చేస్తేనే కదా మీకు కూడా పేరు వచ్చేది, మీ హాస్పిటల్కి పేరు వచ్చేది అని మమ్మల్ని వాళ్ళు ఎంకరేజ్ చేశారు అన్నమాట. ఫస్ట్ అసలు we always remember baby of Lakshmi Harika is our first warrior అన్నమాట, NSU warrior. Thank you ma'am, thank you sir. Next I invite Jyoti Prakash sir and Swapna ma'am for the prize distribution. Baby of Muktiyar. Baby of Muktiyar. Claps kodama.
రమేష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాం, బాగా చేశారు. మీరు చేయించుకోగలరా అన్నారు మా సందులో. మీరు పేదవాళ్ళుగా అంటే రమేష్ హాస్పిటల్ మేడం గారు, స్వప్న మేడం గారు బాగా చేశారు మా ట్రీట్మెంట్. మీకు ఆ స్తోమత లేదన్నారు, ఆయన బాగా చేశారు. స్వప్న మేడం డెలివరీ బాగా చేశారు. అలా కాదు, యాక్చువల్గా తనకి చాలా కాలమైంది మ్యారేజ్ అయ్యి, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళందరూ పిల్లలు లేరు అని చెప్పేసి ఆమె చాలా ఇబ్బంది పెట్టారు. రమేష్ హాస్పిటల్లో చూయించుకుంటున్నావా, అయ్యో ఇంక నువ్వు ఎక్కడ పడేస్తావు, నువ్వు చూయించుకోలేవు అని చెప్పేసి భయపెట్టారు. అయినా తను ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా వచ్చింది. మేము అదే విధంగా సపోర్ట్ చేశాము. అండ్ టుడే షీ డెలివర్డ్ అనమాట. చక్కగా బాబు. సో ఇప్పుడు అంటే చాలా మంది అనుకుంటారు హాస్పిటల్ ని చూసి భయపడి ఇక్కడ చాలా కాస్ట్ అవుతుందేమో అని. తను యాక్చువల్గా అయితే డైలీ కష్టపడి తెచ్చుకున్న డబ్బులన్నీ కూడా అంటే బేబీ కోసం ఎట్లయినా చేయాలి అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చారు. అండ్ మేనేజ్మెంట్ కి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి కూడా మేము ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అందిస్తాం ఇక్కడ. సో ఐ సజెస్ట్ దట్ ఎవరైనా కూడా గైనక్ అండ్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అంటే ఐ థింక్ యూ షుడ్ చూస్ అవర్ రమేష్ హాస్పిటల్. ఓకే. యాక్చువల్లీ వాళ్ళు కూడా పాపం చాలా స్ట్రగుల్ చేసింది. ఒక టైంలో మ్యామ్ ఇంకా మా వల్ల కాదు వెళ్ళిపోతాం అన్నా కానీ వెయిట్ చేసి పంపించారు. So let us welcome baby of Rebecca. Give her a big applause. సంవత్సరం పై నుంచే మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నాకు 10 సంవత్సరాల పిల్లలు లేరు. మేడం దగ్గరకు వచ్చాక ఐవీఎఫ్ ప్రిఫర్ చేశారు. ఇలా చేసుకో, నీకు ఖచ్చితంగా నేను అందగలుగుతానని చెప్పారు. దానికి సరేనని చెప్పి కష్టమైనా సరే ట్రీట్మెంట్ తీసుకున్నాను. నేను బేబీ ఫస్ట్ టైం అబార్షన్ అయింది. సెకండ్ టైం మళ్ళీ మేడం నువ్వేం కంగారు పడ, మాకు ధైర్యంగా ఉంది చేసుకో అని చెప్పింది. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళేసరికి బేబీ కన్ఫామ్ అయ్యారు. తర్వాత ఇంకా ఉమ్మ నీరు లేవని చాలా ఇది అయ్యింది. స్కానింగ్ అయిపోయాక బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుందని అయితే ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేశారు మేడం. దానికంతా చాలా కేరింగ్ స్వప్న మేడం కానీ అంత మేడం నా పట్ల చాలా కేర్ తీసుకొని నాకు సపోర్ట్ చేసి ఆ బేబీని అందించారు. చాలా చాలా థ్యాంక్స్ మేడం. మీ అందరికి సిస్టర్స్ కూడా చాలా కేర్ తీసుకున్నారు. చాలా చాలా థ్యాంక్స్. రెబ్కా మదర్. యాక్చువల్లీ మిగిలిన బేబీస్ అందరినీ మేమంతా గట్టిగా ఉంచాల్సిన అవసరం పడలేదు, కానీ వీళ్ళని మాత్రం తిట్టి రోజు ఈ అమ్మాయికి తిట్లేసి మరీ ఉంచేవాళ్ళం బేబీని. సో వాళ్ళకి వాళ్ళ ఇబ్బంది ఏంటంటే ఇక్కడ మేము పెట్టుకోలేమేమో, బేబీని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాము అని చాలా సార్లు నా దగ్గరికి మేడం దగ్గరికి వచ్చి అంటే వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. కానీ మేనేజ్మెంట్ సహాయంతో
సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసి ఇలాంటి వాళ్ళకి కూడా మేము ట్రీట్మెంట్ అందించి ఈరోజు సక్సెస్ఫుల్గా బేబీని డిశ్చార్జ్ చేశారు. సో డోంట్ వరీ అబౌట్ ఫైనాన్షియల్ సపోర్ట్. LOC గురించి అయితే స్పెషల్ థ్యాంక్స్ టు మమతా మ్యామ్, భరత్ గారు అండ్ మన అనుష జనరల్ మేనేజర్ అండ్ కార్తిక్ గారు, వీళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్ చెప్పాలి. అసలు బికాస్ ఆఫ్ దట్ LOCs వల్ల మనం చాలా ప్రీటర్మ్ బేబీస్ని మంచిగా క్యూర్ చేయగలిగాము, డిశ్చార్జ్ చేయగలిగాము. అయినా కానీ చాలా అసలే చాలా ట్రై చేసిన, చాలా లెక్క పోయింది. అయినా కానీ ఏ డాక్టర్ కూడా గుజ్జాల పోతే ఈ మేడం గారికి వచ్చి చెప్పారు, రమేష్ హాస్పిటల్ ఖచ్చితంగా పని అయింది అని చెప్పారు. ఆ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి వేయలేదు, మరి రెండోసారి కూడా వేయలేదు. మేడం గారు టైంగా చెప్పి ఏం కాదు ఖచ్చితంగా అయింది అని చెప్పి చెప్పాను. అని అక్కడ సరైన మళ్ళీ మూడోసారి Baby of Sai Pooja Sri Lakshmi. Baby of Sai Pooja Sri Lakshmi. మా బేబీని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ ప్రీటర్మ్ అయినప్పుడు చాలా కంగారు పడ్డాం. ఫస్ట్ రోజు అయితే చాలా బాధేసింది, ఎందుకు ఇట్లా జరిగింది, ఏంటి మాకే ఇట్లా ఎందుకైంది అని. కానీ తర్వాత ఫస్ట్ రోజే బాధపడటం, దాని తర్వాత నేను బాధ అంటే ఉన్నా కానీ వీళ్ళు చూసిన కేర్ కానీ ఏదైనా కానీ నేను కానీ బేబీ కానీ షీ ఫెల్ట్ లైక్ సెకండ్ హోమ్ దిస్ హాస్పిటల్. లాజికల్ గా ఫస్ట్ హోమ్, ఎందుకంటే ఇక్కడే ఉంది కాబట్టి 1 month, బట్ సెకండ్ హోమ్ అన్నమాట. ఒకవేళ ఇక్కడికి తీసుకొచ్చినా కానీ తను సైలెంట్ గా ఉంటాం కానీ ఏదైనా హాస్పిటల్ కి మరి ఎందుకో లేదు ఆ కనెక్షన్ ఏదో కానీ తెలియదు, సైలెంట్ గా ఉంటాం, యాజ్ ఎ గుడ్ గర్ల్ లా బిహేవ్ చేసింది. థ్యాంక్స్ అలాట్ టు ది హాస్పిటల్ అండ్ డాక్టర్స్. చాలా సార్లు ఓపీకి నేను డిశ్చార్జ్ చేశాక మేడం మా బేబీ ఏడుస్తుంది అని తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి కామ్గా ఉంటది, ఏంటమ్మా మంచిగా ఉన్న బేబీ మీద ఊరికి అబాండాలు వేస్తున్నారు మీరు అని చెప్పి పంపించేస్తుందండి. అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు కదా, అందుకని అలా ఇక్కడికి తీసుకెళ్ళండి అని మళ్ళీ ఏడుస్తుంది. బాను పూజ ఫస్ట్ లీకింగ్ తో వచ్చినప్పుడు చాలా కంగారు పడుతూ మామ్ ఇంకా నెలలేదు ఎలా ఉంటుంది, చాలా టెన్షన్ పడి పాపం వెయిట్ చేశారు. బట్ ఏం కాదు, మేము ఉన్నాము అని చెప్పేసి ప్రీటర్మ్ కౌన్సిలింగ్ మ్యామ్ తో చేయించి ఇట్స్ ఓకే, మనము బేబీకి ఇంకా ఏమేమి చేయగలుగుతాము, డెలివరీ అవ్వకముందు అని చెప్పేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మ ఇలా బ్రెయిన్ మెచ్యూరిటీ కోసం ఇంజెక్షన్ చేద్దాం, లంగ్ మెచ్యూరిటీ కోసం ఇంజెక్షన్ చేద్దాం, కొంత టైం ఇవ్వండి, ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయాటిక్స్ ఇద్దాము అని చెప్పేసి కౌన్సిల్ చేస్తే వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అస్ ఫస్ట్. అసలు ఎందుకంటే డాక్టర్ మీద ట్రస్ట్ లేకపోతే మనం ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి వాళ్ళకి అర్థం కాదు, అండ్ ట్రస్ట్ చేయట్లేదు అనేది డాక్టర్కి అర్థమైనప్పుడు డాక్టర్స్ కూడా ఏం అంత యాక్టివ్ గా చేయలేకపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అస్ ఫస్ట్. చాలా ఓపిక్ గా నైట్స్ కూర్చొని కేఎంసీలో బేబీతో కొంచెం బాగా మాట్లాడుతూ అండ్ చాలా బాగా కష్టపడ్డారు పాపం.
థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ భానుతేజ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిత మ్యామ్. నేను నా బేబీ ఇద్దరం హ్యాపీగా ఇంటికి వెళ్ళాము. ఇక్కడ 1 month ఉంది అనే బాధ ఉంది, కానీ నేను ఎప్పుడైతే ఆ లీకేజ్ ప్రాబ్లంతో ఉన్నానో నాకు అసలు ఏం అర్థం కాలేదు. బట్ మీరు కూర్చోబెట్టి ఆప్షన్స్ ఏంటని చాలా వివరంగా చెప్పారు. ఆ రోజే అనుకున్నా సేఫ్గా ఇద్దరం వెళ్తాము, కానీ కొంచెం టైం పట్టింది. మైండ్ని చాలా పాజిటివ్గా పెట్టుకున్నాను మీరిద్దరు ఇచ్చిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. I request Jyoti Prakash sir to speak. నేను పీరియాడిక్ కార్డియాలజిస్ట్ అయినా కూడా ఇక్కడ బేబీస్ అనేది ఇంత ముందు అంటే less than 1 kg బేబీస్ చాలా బయట సెటప్స్ లో చేసాం. రెయిన్బో హాస్పిటల్, రమేష్ హాస్పిటల్ టీమే చేసింది, నోరియా హాస్పిటల్ కావచ్చు, బయట హాస్పిటల్స్ 3 months నుంచి బికాస్ మనం ప్రీటర్మ్స్ అందరినీ ఇంకా బాగా మేనేజ్ చేస్తున్నాం వల్ల సో వీ కంప్లీట్లీ స్టార్టెడ్ ఇక్కడ రమేష్ హాస్పిటల్లో పీరియాడిక్ కార్డియాలజీ మనం కంప్లీట్గా స్టార్ట్ చేసాము. అండ్ బికాస్ ఇప్పటికీ మన టీమ్ అనేది ఆల్రెడీ ప్రూవ్ చేసింది మోర్ దెన్ 24 weeks అంటే ఏ బేబీ అయినా. సో ఇట్ ఈస్ లైక్ వరల్డ్ గైడ్ లైన్స్ మనం ఎట్లా ఉందో సేమ్ థింగ్ వీఆర్ ఫాలోయింగ్ హియర్. అండ్ ఇక్కడ మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ కంప్లీట్ సపోర్ట్ ఫ్రమ్ ద గైనకాలజీ టీమ్ నుంచి సపోర్ట్ ఉంది, అటు నియోనటాలజీ టీమ్ సపోర్ట్ ఉంది. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే బ్యాకప్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ దగ్గర కూడా మనకు మేనేజ్మెంట్ సపోర్ట్ కంప్లీట్ గా ఉంది. సో అన్ని ఉన్నందువల్ల ఇక్కడ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. సో చూసారు కదా, ఒక్కొక్క బేబీ 700 grams 800 grams ఉండి అండ్ రిక్వైరింగ్ మల్టిపుల్ సర్జరీస్ అయినా కూడా బేబీ ఈస్ ఫైనల్లీ సెంట్ హోమ్ విత్ కంప్లీట్ హెల్దీ బేబీగా పంపించగలుగుతున్నాం. దిస్ kudos to total birth and beyond team. So I congratulate everybody and much more to do. Ananteja ma'am for the prize distribution. And I invite baby of Kavita Krishna. అందరికీ నమస్కారం. I am Kavita Krishna and my baby is a 26 weeker. He was born with 920 grams and ఇక్కడ ఆల్మోస్ట్ మేము 100 days ఉన్నాము. And as some of you said, this is his first home also. And మాకు దేవుడి పైన ఉన్న నమ్మకం and doctor's determination and baby's willpower and all together work it for good. And here we go. We went home with a healthy and happy baby, and all thanks to Bhanuteja ma'am and Mahesh sir and Anita ma'am, Apurva ma'am, Tanveer ma'am, everyone and all the nursing staff also. Nenu na baby and my entire family, we will be forever grateful to you sir. Thank you so much. Next, baby of Jayashree. Baby of Jayashree. ట్రీట్మెంట్ మాత్రం బాగుంది మేడం. నేను ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల ఇప్పుడు రిజల్ట్ ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద ట్రీట్మెంట్, ఎస్పెషల్లీ నర్సింగ్ స్టాఫ్ ద్వారా ట్రీట్మెంట్
Baby of Kavita Krishna and baby of Jayashree. Kavita Krishna, మీరు చాలా ఫేస్ చేశారు మా ఇక్కడ అండ్ ఎక్కడ భయపడకుండా మీరు ట్రై చేయండి, 100% ట్రై చేయండి. మా దగ్గర నుంచి మీకు ఏం ఇబ్బంది ఉండదు అనేది మీరు చాలా మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అండ్ చాలా బేబీ కూడా చాలా ఇబ్బంది పడినా కూడా మీరు మా మీద చాలా ట్రస్ట్ ఉంచారు అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. జయశ్రీ, యాక్చువల్లీ లాస్ట్ మినిట్ లో మీరు ఇక్కడికి రిఫర్ అయ్యి వచ్చారు, చాలా ప్రాబ్లమ్ తోనే వచ్చారు. బట్ కాన్ఫిడెన్స్ నుంచి మా మీద మేము ఏం చెప్పినా ఓకే మ్యామ్, మీరు 100% ట్రై చేయండి, మీకు కావాల్సిన మేమన్నీ అందిస్తాము అండ్ ఫైనాన్షియల్ గా కూడా మేము కొంచెం ట్రై చేస్తాము, మీరు కూడా హెల్ప్ చేయండి అని చెప్పి రిక్వెస్టింగ్ అడిగారు. అండ్ ఫైనల్ గా అవుట్పుట్ మీరు అందరూ చూస్తున్నారు, ఇబ్బంది లేకుండా బయటకు వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇప్పటి వరకు వారియర్స్ కి గిఫ్ట్ ఇచ్చాం, ఇప్పుడు ఆ వారియర్స్ ని ట్రీట్ చేసిన ఏంజల్స్ కి గిఫ్ట్స్ ఇద్దాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది బర్త్ అండ్ బియాండ్ కన్సల్టెంట్స్ టు కమ్ ఫార్వర్డ్ ఫర్ ది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. స్వప్న మ్యామ్, మహేష్ సార్, జ్యోతి ప్రకాష్ సార్, ఆల్ ది బర్త్ అండ్ బియాండ్ కన్సల్టెంట్స్ along with Mamta ma'am. Because we have many warriors. So from a pediatric team, first Anusha, sister Anusha, sister Pavani, sister Kausalya, Pavani, Anusha. వీళ్ళే ఫస్ట్ మదర్స్ టు అవర్ బేబీస్, NICU babies కి వీళ్ళే ఫస్ట్ మదర్స్. ఇంటికి వెళ్ళాక డిశ్చార్జ్ అయ్యాక కూడా బేబీస్ పావని సిస్టర్ లేదు, కౌశల్య లేదని ఏడుస్తున్నారట. అదే చెప్తున్నారు పేరెంట్స్ వచ్చి, అదే చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఎత్తుకుంటే ఆ టచ్ తెలుస్తుంది వాళ్ళకి, వాళ్ళ వాయిస్ తెలుస్తుంది. Singing lullabies, making prayers for the babies. అసలు మమ్మల్ని మర్చిపోతారేమో పేరెంట్స్, సిస్టర్స్ ని మాత్రం మర్చిపోయి. మన పాపి సిస్టర్ రాలేదు డ్యూటీకి, కౌశల్య సిస్టర్ రాలేదు డ్యూటీకి. వాళ్ళు పాపం మీ బేబీస్ అందరూ ఆల్మోస్ట్ ఒకటే వీక్ లో ఒక 3-4 ప్రీమీస్ డెలివరీస్ అయ్యారు. సో దీస్ పీపుల్ దే డిడ్ంట్ ఈవెన్ టేక్ ఆఫ్ ఫర్ 1 month. అంత హార్డ్ వర్క్ చేసిన అవుట్కమ్స్ మీరు అందరూ చూస్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. అంటే అన్సంగ్ హీరోస్ అంటారు కదా, వీళ్ళందరూ అన్సంగ్ హీరోస్ అన్నమాట. సో నేను ఎంత చేసిన డాక్టర్స్ పేరు బయట వీళ్ళందరూ ఎఫర్ట్ లేనిదే ఇట్స్ నాట్ పాసిబుల్. నౌ దే ఆర్ సమ్ హీరోస్. అసలు మీ బేబీస్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాక వీళ్ళు దే ఫెల్ట్ వెరీ, అసలు అంటే మా బేబీ వెళ్ళిపోయింది, మమ్మల్ని వదిలేసి ఏదో హాస్టల్కి వెళ్ళిపోయిందేమో అని అలా చాలా బాధపడుతున్నారు అనమాట. పర్వాలేదు, వాళ్ళు ఫాలోఅప్కి వస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. ఓకేనా? హాలిడేస్కి వచ్చినట్టు ఇంటికి పిల్లలు మన దగ్గరికి వస్తూ ఉంటారు. నెక్స్ట్ ఐ ఇన్వైట్ సౌజన్య సిస్టర్, టెన్నా సిస్టర్ అండ్ శ్రీలక్ష్మి సిస్టర్. energetic team of NICU You can speak about them. What can we speak, Shiny? It is like losing one of our own children to somewhere else. I know. Dharna, you are getting someone back like you, right? And all the sisters, Amma, amazing job.
బికాస్ ఐ కెన్ అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. నెల రోజులు నిద్రలు లేకుండా, ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఎ డ్యూటీ టైం, నెల రోజులు ఆఫ్ తీసుకోకుండా చేయడం అనేది ఇట్స్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. బట్ మీరు అంత ఎఫెక్షనేట్ గా పిల్లల కోసం చేశారంటే హ్యాట్స్ ఆఫ్ టు యు ఆల్. లెవెల్ 4 ఎన్ఐసి ఒక ఎన్ఐసి అవుట్కమ్స్ బాగున్నాయి, లెవెల్ 4 ఎన్ఐసి ఆ టెర్షియరీ కేర్ ఇవ్వగలుగుతున్నాం అంటే ఎప్పుడు డాక్టర్స్ నుంచి ఉండదండి. ఇట్స్ వెరీ ఎవిడెంట్. ఇట్స్ ఆల్ అబౌట్ ద నర్సింగ్ స్టాఫ్ బాగుంటేనే అవుట్కమ్స్ బాగుంటాయి. సో ఐ టోటలీ గివ్ క్రెడిట్ టు ద రాజీ సిస్టర్ అండ్ టీమ్. Divya sister, Victor brother, Ram brother. సిస్టర్స్ గా ఉండి వాళ్ళు టేక్ కేర్ చేయడం కొంత అయితే, అసలు బాయ్స్ వీళ్ళు అసలు ఇక చెప్పవసరం లేదు. నైట్ కానీ పగలు కానీ అసలు బేబీస్ పక్కనే ఉండి ఎవరైనా చూసుకుంటూ, అసలు ఫాదర్స్ కూడా అంత చేయరు. అసలు అదే ఎక్కడికి వెళ్తున్నావు, ఇలా కదులుతున్నావు, అలా కదులుతున్నావు అని అసలు బేబీస్ ని ఫుల్ ప్యాంపర్ చేసేసి, అంత మేడం వస్తే సరే తిడతారా, నువ్వు ఇలా వెళ్తే సార్ తిడతారా, మహేష్ మీరు సరిగ్గా పెట్టలేదు అనుకుంటారు అని చెప్పి బేబీస్ తో మాట్లాడి ఫుల్ ఇంటర్ఫియర్ అయిపోయి అసలు చాలా బాగా చేశారు. So apart from staff kaakunda, special mention to all our DNBs, residents. Some of them are not here, we are missing them a lot, especially Aishwarya, Prasad, Velpena, Surya. వీళ్ళందరూ కూడా they all made, it's a very kudos to all of them. నైట్స్ అంతా వీళ్ళు కూడా సిస్టర్స్ తో పాటు ఉండి బేబీస్ తో అసలు నెవర్ లెఫ్ట్ ద బేబీస్ అలోన్ అన్నమాట. అలాగే గైనిక్ టీచర్స్, ఐ థింక్ రెసిడెంట్స్ ఆర్ నాట్ హియర్. డాక్టర్ మధురిమ, డాక్టర్ రీనా అండ్ డాక్టర్ అపూర్వ. సో వీళ్ళందరికీ కూడా లైక్ మెనీ ఆల్ ద వెరీ బెస్ట్. వి ఆల్ మిస్ యూ ఎ లాట్. మిస్సింగ్ ఆర్ రెసిడెంట్స్ అన్నమాట. So without them it's not possible. It's really hard on them also some days, but still like 36 hours shifts చేసిన డేస్ కూడా ఉన్నాయి. బట్ దే నెవర్ లైక్ ఈ అమ్మాయి అయితే అసలు నుంచున్న ప్లేస్ నుంచి కదలదు. సో టిల్ ద బేబీ గెట్ స్టెబిలైజ్డ్. అనుకుంటూ అయినా చేస్తూ ఉండదు తప్ప వెళ్ళదు టైం అయినా కాదు. చాలా డెడికేటెడ్. మా రాజేశ్వరి సిస్టర్. సో ఇట్స్ ఫస్ట్ నేను యాక్చువల్గా మా దేనినే లైక్ షీఈస్ ద బాటమ్ బ్లాక్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్ అన్నమాట. అందరినీ ఒక రూఫ్ కింద హోల్డింగ్ ఆల్ టుగెదర్ అనేది చాలా కష్టం. చాలా లైక్ ఇది కూడా పాపం చాలా దూరం నుంచి వస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ డే 7, 8, 9 అయినా సరే తన వర్క్ కంప్లీట్ చేసుకునే వెళ్తుంది. అంతా ఏదైనా బేబీ సిక్ అయినా ఉండడము, పక్క నుండి అన్ని చేయడం. సో ఇట్స్ ఆల్ లైక్ అంటే ఒక యూనిట్ ని హ్యాండిల్ చేయడం అనేది ఒక స్టాఫ్ కి కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ అక్కడ వినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ ఒక ట్రాక్ లో పెట్టడం అనేది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. బికాస్ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ థాట్స్ అండ్ డిఫరెంట్ మెంటాలిటీస్ అండ్ పర్సనాలిటీస్. సో అందరినీ ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇట్స్ లీడర్షిప్ క్వాలిటీ. సో షీ హాస్ రియలీ డన్ వెల్ టిల్ నౌ. అండ్ మన కోఆర్డినేటర్, ఫ్లోర్ కోఆర్డినేటర్ గీత గారు. ఏ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినా గీత, షైనీ అసలు వీళ్ళ ఎఫర్ట్స్ లేదు. ఇవాళ ఈ రోజు సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినామంటే ఇట్స్ ఆల్ గీత గారు అండ్ షైనీ ఎఫర్ట్స్. పాపం చాలా కష్టపడ్డారు.
చేస్తాం, బట్ కౌన్సిలింగ్ పార్ట్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ వెరీ హార్డ్. ఆ టైంకి అందరినీ పిలిచి కోఆర్డినేట్ చేసి కూర్చోబెట్టి వాళ్ళందరితో మాట్లాడి చేయాలంటే అది లక్ష్మి వల్లే అవుతుంది. సో అందరు మొత్తం టీం వర్క్ వల్లే ఇదంతా సాధ్యమైంది. ప్రతి ఒక్క ఆయమ్మల దగ్గర నుంచి సెక్యూరిటీ దగ్గర నుంచి అందరు ఇంపార్టెంటే. అందరి టీం వర్క్ తోనే ఇవన్నీ సాధ్యమవుతుంది. హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్. మమతా మ్యామ్ కానీ రమేష్ సార్ కానీ వాళ్ళ సపోర్ట్ లేనిదే we may not be able to like overcome all these things. సో ఎప్పుడైనా సరే ఏ ఇష్యూ ఉన్నా లైక్ ఈవెన్ టు లైక్ మేము ఏ టైంలో కాల్ చేసినా కానీ దే ఆర్ రెడీ టు హెల్ప్ us అవుట్. ఏదైనా చిన్న ఎక్విప్మెంట్ మాల్ ఫంక్షన్ ఉన్నా అండ్ ఆల్ ద బయోమెడికల్ స్టాఫ్. సాయి ఎక్కడ ఉంటాడు? సాయి అసలు సాయిని స్లీప్లెస్ నైట్స్. ఎట్లయితే ప్రీ టర్మ్స్ ఉన్నప్పుడు సాయి కూడా ఆల్మోస్ట్ అన్ని డేస్ వచ్చేవాళ్ళు. ఏదైనా ఎక్విప్మెంట్ ట్రబుల్ ఇచ్చినా ఏదన్నా సరే. సో ఇట్స్ ఆల్ టీమ్ వర్క్ అండి. ఒక హాస్పిటల్ పనిచేయాలంటే నాట్ జస్ట్ డాక్టర్స్ అండ్ నర్సెస్, ఇట్స్ ఫ్రమ్ గ్రౌండ్ స్టాఫ్ అన్నమాట. సో ఎంటైర్ హాస్పిటల్ లైక్ ఇట్స్ టీమ్ వర్క్ అన్నమాట. ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ కానీ ఫినాన్సెస్ చూసుకోవడానికి ఫినాన్షియల్ బిల్లింగ్ డిపార్ట్మెంట్ కానీ మన జనరల్ మేనేజర్ అనుష మ్యామ్ కానీ వీళ్ళందరూ లైక్ ఫినాన్షియల్ ఇష్యూస్ అరేంజ్ అయినప్పుడు సర్టెన్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ డాక్టర్స్ హ్యాండ్స్ ఆల్సో. సో అన్నీ మేనేజ్ చేయాలంటే వి ఆల్ నీడ్ క్వాలిటీ ఆఫ్ టీమ్ మెంబర్స్ అన్నమాట. సో ఇవన్నీ ఇక్కడ రమేష్ హాస్పిటల్లో కోఆపరేషన్ అందరి వల్ల ఉండడం వల్లనే ఇవాళ we are seeing all the successful outcomes. So thanks to Ramesh sir and Astro Ramesh Hospital, Navata ma'am and all the managing department. So now I request all the parents and staff to go for the lunch now in second floor. థ్యాంక్స్ టు ఆల్ ద పేరెంట్స్ టైం తీసుకొని వచ్చినందుకు. ఈరోజు నవంబర్ 17th ఎవ్రీ ఇయర్ మనం రిపోర్ట్ మెచ్యూరిటీ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. దాని సందర్భంగా మనం మన కొత్త టీం ఏదైతే ఆస్ట్రో రమేష్ హాస్పిటల్ గుంటూరు బ్రాంచ్లో బర్త్ అండ్ బియాండ్ కొత్త టీం July 1st నుండి ఫామ్ అయ్యాము. ఈ కొత్త టీం నుండి మనం చాలామంది బేబీస్ని, ఎస్పెషల్లీ ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ బేబీస్ని, లెస్ దాన్ 28 వీక్స్కి బోర్న్ అయిన బేబీస్ని చాలామందిని డిశ్చార్జ్ చేయడం అనేది జరిగింది. ఆ బేబీస్ని అందరినీ పిలిచి వేరే ప్రీటర్మ్ 30 వీక్స్ పైన ఉన్న ప్రీటర్మ్ బేబీస్ని అందరినీ పిలిచి మనం ఈరోజు మెచ్యూరిటీ డే సెలబ్రేషన్స్ అనేది ఆస్ట్రో రమేష్ హాస్పిటల్ గుంటూరు బ్రాంచ్లో జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్ బేబీస్ ఆర్ వెరీ వెల్, డూయింగ్ వెల్ అండ్ హ్యాపీగా ఉన్నారు విత్ హ్యాపీ ఫ్యామిలీస్. వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ to see a lot of parents of all these premature babies. We as a neonatologist అనుకుంటామండి, baby అనేది is very unfortunate premature baby పుట్టడం అనేది. ఎందుకంటే ఫైనాన్షియల్లీ ఎమోషనల్లీ టేక్స్ లాట్ ఆఫ్ పేరెంట్స్. బట్ మదర్ సైడ్ రీజన్స్ కానీ బేబీ సైడ్ రీజన్స్ కానీ సంబంధించిన ప్రాబ్లమ్స్ డెవలప్ రిటర్న్ తీసుకుంటారు. బట్ డెఫినెట్లీ అందరికి వచ్చే కామన్ క్వశ్చన్స్ రిటర్న్ బేబీగా పుట్టి ఎదుగుదలగా ఉంటుంది, వేరే బేబీస్తో పాటు ఈక్వల్గా ఉంటుంది, లేదా కొంతమంది చెప్తుంటారు ఎదుటి పరంగా సరిగ్గా డెవలప్మెంట్ ఉండాలి. మనం వెలుగు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆధునికంగా వైద్యం చాలా పెరిగింది, బాగా మెరుగుపడింది, చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి మెడిసిన్స్లో. సో లాట్ ఆఫ్ రీసెర్చ్ జరుగుతుంది, ట్రైనింగ్ కానీ డాక్టర్స్లో ఉన్న నాలెడ్జ్ కానీ మిషనరీ కానీ పరికరాలు కానీ ఇంక్యుబేటర్స్ లేటెస్ట్ వెంటిలేషన్స్ కానీ అసలు చాలా సిగ్నిఫికెంట్గా మోర్టాలిటీ అనేది తగ్గిపోయిందంటే చాలా బాగా అవుట్కమ్స్ అనేది బాగా వస్తున్నాయి. సో ఈవెన్ మనం ఇనీషియల్గా మేనేజ్మెంట్ అనేది బాగా చేసుకుంటే ఎన్ఐసీలో క్వాలిటీ ఆఫ్ కేర్ ఒక టీమ్ లాగా ఉండి మంచి నర్సింగ్ స్టాఫ్ ఉండి క్వాలిటీ ఆఫ్ కేర్ ఇనీషియల్గా మేనేజ్మెంట్ అనేది బాగా చేసుకుంటే ఒక 4-5 నెలలు బేబీ బాగా చూసుకుంటే అవుట్కమ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. బేబీస్ కూడా వేరే బేబీస్తో పాటు ఈక్వల్గా ఇనీషియల్గా ఇయర్స్ గ్రోత్ పరంగా డెవలప్మెంట్ పరంగా నవంబర్ 7th మెచ్యూరిటీ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఇక్కడ గుంటూరులో చాలా మందికి 26th డెలివరీ అయినా 7th డెలివరీ అయినా బేబీ బాగుంటుందా లేదా అసలు వదిలేద్దామా అన్న
డైలమాలో చాలా మంది ఉంటారు. బట్ ఈ రోజు మేము సక్సెస్ఫుల్గా ఇంతమందికి డెలివరీ అయ్యింది. 6 మంత్ డెలివరీ అయ్యింది, 7 మంత్ డెలివరీ అయ్యింది. ఏ కాంప్లికేషన్స్ లేకుండా వాళ్ళు బయటికి రాగలరు అనేది థ్యాంక్ యూ ఎవ్రీవన్. బేబీస్ అంటే అవుట్కమ్స్ ఎలా ఉంటాయి అనేది చాలా మందికి మిస్కన్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. బట్ ఇప్పుడు వచ్చిన అడ్వాన్సెస్ వల్ల ఏదైనా ట్రీట్మెంట్లో కానీ అండ్ చాలా మెడికల్ పరంగా చాలా నాలెడ్జ్ అనేది చాలా లాస్ట్లో పెరిగిపోయింది. సో దీనివల్ల మనం ప్రీమెచ్యూర్ బేబీ అన్నంతటి భయపడాల్సిన అవసరం లేదు. సో యాజ్ డాక్టర్స్ మా సైడ్ నుంచి ఎప్పుడు మేము 100% ఎఫర్ట్స్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం ప్రీమెచ్యూర్ బేబీ డెలివరీ అయ్యి బయటకి వెళ్తుందంటే దాంట్లో చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. ఫ్యామిలీ అండ్ పేరెంట్స్ అపార్ట్ ఫ్రమ్ ఆర్ స్టాఫ్ డాక్టర్స్ కానీ ఎవరైనా సరే వన్స్ వాళ్ళు బయటకు వెళ్ళారు అంటే అది ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇవాళ మేము ఇంతమంది బేబీస్ని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయగలిగాము అంటే రమేష్ హాస్పిటల్లో ఉన్న ఏదైనా ఎక్విప్మెంట్ కానీ డాక్టర్స్ పరంగా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కానీ we all have so many efforts in seeing this outcome. So premature babies అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో స్టే స్ట్రాంగ్ ఫస్ట్ నేను చెప్పేది పేరెంట్స్కి ఇనిషియల్గా. ఆ తర్వాత అవుట్కమ్స్ అనేవి బేబీ రెస్పాన్స్ని బట్టి కానీ మనం ఇచ్చే ట్రీట్మెంట్ బట్టి